ఈరోజు వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 1-2 వచనములు ధ్యానిద్దాం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఆమెన్. దేవాది దేవుని యొక్క సహాయం కొరకు భక్తుడు ఈ విధంగా ప్రార్థించినప్పుడు ఆయన ఉత్తరమిచ్చిన వాడిగా ఉన్నాడు, మరి సహాయము చేసిన వాడిగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధ స్థలము నుండి మనకు సహాయము చేస్తాడు, సియోనులో నుండి నిన్ను ఆదుకుంటాను అంటూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు మనకి అభయాన్ని ఇస్తూ ఉన్నాడు, ఎంత గొప్ప దేవుడు మనల్ని ఆదరిస్తానని చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన నీ నైవేద్యాలని జ్ఞాపకము చేసుకొనుడు కానీ నీవు ఏ విధమైన మొరపెట్టి ఉన్నావో దాన్ని మాత్రమే గ్రహిస్తాడు. అందుకనే 4వ వచనములో అంటూ ఉన్నాడు, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక అంటూ ఉన్నాడు. దేవాది దేవుడు నీవు ఆలోచనలు మంచివి కలిగి ఉన్నప్పుడు వాటిని తప్పకుండా నేను సఫలపరుస్తాను అని చెప్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవునికి మొరపెడుతూ ఉన్నాడు భక్తుడు. అదేవిధంగా నీవు నేను కూడా అట్టి దేవాది దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన మనకి సమాధానాన్ని, శాంతిని ఇచ్చి ఆయన పరిశుద్ధ స్థలములో నుండి మనల్ని ఆపదల నుండి, ఇబ్బందుల నుండి, ఇరుకుల నుండి కాపాడగలిగిన దేవుడని నమ్మి విశ్వసించి ప్రార్థిద్దామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్మ ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతా స్తోత్రములు. నాయన, నీ సహాయం కొరకు మేము ప్రార్థించినప్పుడు నీవు మాకు ఉత్తరమిచ్చే దేవుడు అయి ఉన్నావు. అవును తండ్రి, నీ పరిశుద్ధ స్థలము నుండి నాయన మాకు సహాయం చేసే దేవుడవు నీవే, సియోనులో నుండి మమ్మల్ని ఆదుకునే దేవుడవు నీవని ప్రభువా నాయన నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. వినుచున్న వారికి మాకును అట్టి సహాయమును దయచేయమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడు మా రాజు రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్.